Hi buddies, welcome to our channel Sports Jaga. It's exclusive. చెన్నై హైదరాబాద్ మధ్య మ్యాచ్ అంటే అందరూ హై ఎక్స్పెక్టేషన్స్తో ఉంటారు. ఎందుకంటే రెండు జట్లలో బలమైన హిట్టర్లు ఉన్నారు. అందుకు తగ్గట్లుగానే మ్యాచ్ జరిగిందంటారా? ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఎస్ఆర్హెచ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్కి వచ్చిన చెన్నై మొదట్లోనే రహానే వికెట్ను కోల్పోయింది. కానీ డారెల్ మిచెల్ కెప్టెన్ రుతురాజ్తో కలిసి బౌండరీల వర్షం కురిపించడంతో స్కోర్ బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో డార్లీ మిచెల్ 32 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించి 126 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. మరోవైపు తన క్లాస్ బ్యాటింగ్తో అలరిస్తున్న కెప్టెన్ రుతురాజ్కి శివం దూబే తోడవడంతో ఇక పరుగుల వరద పారింది. ముఖ్యంగా శివం దూబే వచ్చి రాగానే సిక్సర్ల మోత మోగించాడు. ఇన్నింగ్స్ మొత్తం అద్భుతంగా ఆడిన రుతురాజ్ త్రుటిలో సెంచరీ మిస్ అయి 98 పరుగుల వద్ద అవుట్ అయ్యాడు. కానీ చివర్లో ధోని రావడంతో స్టేడియం మొత్తం మోత మోగిపోయింది. మొత్తంగా చెన్నై 212 పరుగుల భారీ స్కోర్ని సాధించింది. భీకర ఫామ్లో ఉన్న ఎస్ఆర్హెచ్ ముందు ఇది చిన్న స్కోర్గానే కనపడింది. భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఎస్ఆర్హెచ్కి రెండవ ఓవర్లోనే షాక్ ఇచ్చాడు దేశ్ పాండే. వరుస బంతుల్లో మంచి ఫామ్లో ఉన్న ట్రావిస్ హెడ్తో పాటు ఇంపాక్ట్ ప్లేయర్గా దిగిన అన్మోల్ ప్రీత్ సింగ్ని కూడా అవుట్ చేశాడు. తన నెక్స్ట్ ఓవర్లో అభిషేక్ శర్మని కూడా అవుట్ చేయడంతో కోలుకోలేని దెబ్బ పడింది ఎస్ఆర్హెచ్కి. మక్రమ్, నితీష్ రెడ్లు ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు క్రీజ్లో నిలవలేకపోయారు. 11 ఓవర్లకి 85 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన ఎస్ఆర్హెచ్కి ఇంకా ఆశలు సజీవంగానే ఉన్నాయి. ఎందుకంటే క్లాసెన్ సమర్థులు క్రీజులో ఉన్నారు. కానీ అంత విధ్వంసకర ఆటగాళ్లు కూడా బౌండరీలు కొట్టలేకపోయారు. సిఎస్కే బౌలర్లు అంత పగడ్బందీగా బౌలింగ్ వేశారు. ఏ దశలోనూ గెలుపు దిశగా పయనించని ఎస్ఆర్హెచ్ గట్టి పోటీని కూడా ఇవ్వలేకపోయింది. చివర్లో వరుసగా వికెట్లు పడడంతో 134 పరుగులకే ఆల్అవుట్ అయి ఘోర పరాభవాన్ని చవిచూసింది. ఈ మ్యాచ్లో డారెల్ మిచెల్ 5 క్యాచీలు పట్టడం విశేషం. తన అద్భుత బ్యాటింగ్తో రాణించిన గైక్వాడ్కి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ బడీస్.